హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ముకడియాల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే గుంటూరు నుంచి వచ్చిన ఆర్డర్స్. నేనైతే చాలా ఆర్డర్స్ అయితే చూపించాను గుంటూరు నుంచి వచ్చినవి. మొత్తం బల్క్ ఆర్డర్ టైపు తీసుకున్నారనమాట. కీ చైన్ రెడ్ కలర్, ఫుల్ రెడ్ కలర్ కావాలన్నారు. దానికైతే నేను కొంచెం రెడ్ స్ప్రింకిల్స్, గ్లిటరు, కొంచెం గోల్డ్ ఫినిషింగ్ కోసం గోల్డ్ కలర్ పేపర్ కూడా యాడ్ చేశాను. కొంచెం నచ్చాలి కదా అని చెప్పేసి, ఫుల్ రెడ్ అయితే ఏం బాగుంటుంది అని చెప్పేసి దానికోసం నేను హార్డ్నరు, తెలుసు కదా మీకు నేను రేజన్కి ఏ ఐటమ్స్ అయితే వాడతానో, హార్డ్నరు, రేజను 3:1 అయితే నేను యూస్ చేస్తున్నాను. దానికోసం నేను రెడ్ కాకపోయినా కొంచెం ఇంచుమించు కొంచెం మ్యాచ్ అయ్యే టైప్లో డార్క్ ఆరెంజ్ అయితే ఉంది నా దగ్గర, అది తీసుకున్నాను. దానికోసం అనేసి నేను యాక్రిలిక్ కలర్ కూడా తీసుకున్నాను. యాక్రిలిక్ కలర్ కూడా వేసాను. అది డ్యామేజ్ కూడా ఏం అవ్వలేదు. అది ట్రై చేశాను అనమాట. యాక్రిలిక్ కలర్ కూడా యూస్ చేయొచ్చా లేదా అని. యూస్ చేయొచ్చండి నాకు తెలిసి, ఎందుకంటే బాగా పనిచేసింది, నాకు బాగా పనిచేసింది అదనమాట. దాని తర్వాత నేనైతే 3:1 రేషియోలో ఈ రేజన్ అయితే తీసేసుకొని మౌల్డ్ బాగా క్లీన్ చేసేసుకున్నాను. అంటే నేను సింగిల్ హ్యాండ్తో వీడియోని తీయడం వల్ల చూపించలేకపోతున్నాను నేను ఏం చేస్తున్నాను అన్నది స్టెప్ బై స్టెప్. కాకపోతే మీకు అర్థమయ్యేలాగా అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. నేనైతే కొంచెం రేజన్ అయితే కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. కొంచెం రేజన్ అయితే గోల్డ్ గ్లిటర్ వేద్దామని చెప్పేసి, పేపర్ వేద్దామని చెప్పేసి కొంచెం పక్కకు పెట్టుకున్నాను. ముందైతే మనం మోల్డ్ బాగా క్లీన్ చేసేసుకుందాము. నేనైతే టేప్తో క్లీన్ చేస్తాను. దానికన్నా వెట్ టిష్యూస్ ఉంటాయి కదా, టేప్ కన్నా వెట్ టిష్యూస్ బాగా యూస్ అవుతాయి. అంటే మోల్డ్ క్లీన్ చేయడం కోసమని. రేజన్ ఒకవేళ దాని మీద ఏమన్నా పడ్డా సరే, వెట్ టిష్యూస్ వల్ల ఏమవుతుందంటే క్లీనింగ్కి ప్రాసెస్కి బాగా యూజ్ అవుతుంది. నేను వేసుకోవడానికి మోల్డ్లోని ఫిల్ చేసుకోవడానికి అయితే చిన్ని ఐస్ క్రీమ్ స్పూన్ అయితే యూస్ చేస్తున్నాను. మన దగ్గర పీల్ చేసుకునేది ఉన్నా కూడా దాన్ని కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర అయితే అది లేదు. అంటే అది యూస్ చేస్తుంటే ఒకసారికి అయిపోతుంది, రెండోసారి అది గడ్డ కట్టేసిన తర్వాత, రేజను గడ్డ కట్టేసిన తర్వాత అది ఏమవుతుందంటే యూస్ చేయడానికి అవ్వట్లేదు. అదనమాట. నేనైతే ఇది వేసేసాను. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో. నేనైతే దాని మీద బబుల్ రిమూవర్ స్ప్రే కూడా యూస్ చేశాను. పైన చిన్న బబుల్స్ వస్తుంటే అవి రాకుండా యూస్ చేశాను. మీకు ఇలాంటి కీ చైన్స్ కావాలి అంటే, రేజన్ ఐటమ్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అయ్యారంటే మీకు దాంట్లో కూడా చాలా ఐటమ్స్ కనిపిస్తాయి. నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డిఎం చేశారంటే మీకు క్యాటలాగ్ వస్తుంది. క్యాటలాగ్లో నా దగ్గర ఏమేమైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, నేను ఏమేమి హ్యాండ్మేడ్ చేస్తాను అన్నీ మీకు అందులో డీటెయిల్ మొత్తం కనిపిస్తాయి. మీరు ఐటమ్ టు ఐటమ్ యాడ్ చేసుకుంటే వెళ్ళారంటే మీకు ప్రైస్ కూడా ఎంత మీరు పర్చేస్ చేశారన్నది మొత్తం టోటల్ అమౌంట్ కూడా కింద కనిపిస్తుంది. ముందైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే ఒక రెడ్ హార్ట్ అయితే పెట్టేసేయండి నా కోసం. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఏదైనా నాకు తెలియాలి కదండి మీకు నచ్చిందా లేదా అన్నది. అందుకేనమాట. నేనైతే కొంచెం బయటకు వచ్చిన చిన్ని ఉంటాయి కదా సైడ్స్, అవి అయితే ట్రిమ్ చేసుకుంటున్నాను. అది ట్రిమ్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే, నేను చాలా వీడియోస్లో చెప్పాను, ట్రిమ్ చేసుకోవడం వల్ల అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. షార్ప్గా కాకుండా కొంచెం సాఫ్ట్నెస్గా కనిపిస్తుంది. నేను వేసిన స్పార్కిల్స్ ఏమో కిందకి ప్లెయిన్ ఏమో పైకి వచ్చింది. ఆ సైడ్ ఏమో గోల్డ్ వచ్చేలాగా పెట్టాను. చిన్నది గోల్డ్, అంటే ఫుల్ రెడ్ కావాలన్నారు కదా, అందుకని చిన్ని గోల్డ్ వచ్చేలాగా పెట్టాను. బాగుందని అనుకుంటున్నాను, నేను క్లయింట్కి నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే వాళ్ళు అడిగిన దానికి మనం ఇంకా ఎక్స్ట్రా చేస్తామేమో. నచ్చితే చాలా మంచిది. మ్యాక్సిమం ఈ మధ్యన కాంప్లిమెంట్స్ కన్నా ఆ బండాలే ఎక్కువ పడుతున్నాయండి నా మీద. కొన్ని ఎక్కువ అంటే ఎక్కువ అని చెప్పలేము, తక్కువ అంటే తక్కువ అని చెప్పలేము, పడుతున్నాయి. చాలా చెప్పుకోవాలి మీతో అయితే నేను అలా అయితే. మ్యాక్సిమం నా బిజినెస్కి సంబంధించి అయితే చాలా వరకు చూశాను.
నేను. సర్లేండి, దాని గురించి ఎందుకు కానీ మనం ఇప్పుడైతే కీ చైన్ కోసం చెప్పుకుందాం. నేనైతే షైనింగ్ కోసమని యూవీ రేజన్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. అంటే పైన షైనింగ్ కోసం యూవీ రేజన్ వేసి కొంచెం ఎక్కువ కూడా అక్కర్లేదు, కొంచెం వేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసేసి దాని మీద యూవీ ల్యాంప్ పెట్టేసామంటే అది బాగా కనిపిస్తుంది, షైనింగ్గా ఉంటుంది అనమాట. నేను దాన్ని ఏం చేశానంటే బాగా స్ప్రెడ్ చేసేసి యూవీ ల్యాంప్ అయితే పెట్టేశాను. యూవీ ల్యాంప్ పెట్టేసి దాన్ని కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచాను. డ్రై అయిన తర్వాత మీకే కనిపిస్తుంది అది ఎంత బాగా షైన్ అవుతుంది అన్నది. చూసారు కదా ఇందాక దాని మీద ఇప్పుడు ఎంత బాగుందో షైనింగ్గా, చాలా షైన్ అవుతుందండి. మీకు అంటే నేను చెప్పే ఒక టిప్ అనుకోండి దాన్ని ఏం చేయాలంటే 1కి 2 సార్లు పెట్టండి. యూవీ ల్యాంప్ అనేది ఏం చేస్తారంటే 1కి 2 సార్లు పెట్టారంటే అది బాగా యూజ్ అవుద్ది అనమాట. అంటే కొంచెం మన టచ్ చేసినప్పుడు మన వేలు ముద్రలు కట్ట పడకుండా ఉండడం కట్ట జరుగుతుంది. ఎందుకంటే యూవీ ల్యాంప్ ఒకేసారి అది దానికి అదే ఆఫ్ అయిపోయిందంటే మనం అయిపోయింది అనుకోకూడదు. 1కి 2 సార్లు పెడితే దాన్ని బాగా యూజ్ అవుద్ది అనమాట. మన వేలు ముద్రలు కట్ట పడకుండా ఉంటుంది, కొంచెం స్టిక్కీగా ఉండదు, నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి కొంచెం పాటించేయండి. యూవీ రేజన్ యూస్ చేసినప్పుడైతే యూవీ ల్యాంప్ 1కి 2 సార్లు పెట్టి చూడండి. అప్పుడు కనుక స్టిక్కీగా ఉందంటే ఇంకొక 2 టైమ్స్, ఒక టైము ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవడంలో మా తప్పేం లేదు, పెట్టుకోవచ్చు అదనమాట. నేనైతే సైడ్లు ఎడ్జెస్ మొత్తం అంతా ఫుల్గా స్ప్రెడ్ చేస్తానండి. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కనిపిస్తేనే కాదు కదా, సైడ్లు కూడా నీట్గా కనిపించాలి. అందుకని నేను సైడ్లు లోపల బయట మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాను నీట్గా. మీరు కూడా ఎప్పుడైనా సరే కీ చైన్ షైనింగ్ రాలేదు అనుకుంటే దాన్ని యూవీ రేజన్ యూస్ చేయండి. అదైతే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, చాలా బెస్ట్ ఆప్షన్ కూడా మీకు. ఇలాంటివి కీ చైన్స్ అయితే లవర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. అంటే కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తాయి అన్నమాట, స్పెషల్గా ఎలిగెంట్గా కనిపిస్తాయి. ఇందులో నేమ్ యాడ్ చేశారంటే నేమ్ది కూడా ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. మీరు నా ప్రీవియస్ వీడియోలు చూసుకొని ఉండుంటే ఒక అమ్మాయి తన అంటే వుడ్ బి అని కాబోయే హస్బెండ్ అలాగా అంటారు కదా, ఆయన కోసం అయితే తీసుకుందనమాట. హార్ట్ సింబల్ వైట్ షేపు చాలా బాగా వచ్చింది. నా కీ చైన్స్లో బెస్ట్ నాకు బాగా నచ్చిన కీ చైన్ ఏంటంటే అదే. నేమ్ కస్టమైజ్ చేయించి మరి చేయించుకున్నారు, వైజాగ్ నుంచి వచ్చిందండి ఆర్డర్ అది. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంత బాగా షైన్ చెప్పాను కదా నేను, యూవీ రేజన్ వేస్తే చాలా బాగా షైన్ అవుతుంది. దానికైతే నేను గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నాను, కీ చైన్ రింగు. ఇదైతే మనం పెట్టేద్దాము. నేను ఇవైతే ఈ టూల్స్ కిట్ అయితే మీషోలో తీసుకున్నానండి. మీకు డీటెయిల్స్ కావాలంటే లింక్ అండ్ కామెంట్ చేయండి, టూల్స్ కూడా లింక్ పెడతాను చూద్దురు. కానీ లేదు అక్క నాకు టూల్స్ కోసం వేరే వీడియో చేయండి అంటే నేను ఏవే టూల్స్ దేనికి వాడతాను కూడా మీకు చూపిస్తాను. ఇదండి అవుట్పుట్ అయితే నాకైతే చాలా నచ్చేసిందండి. అంటే ఫుల్ రెడ్ కావాలన్నందుకు అది వర్త్ అనిపించింది నాకు, చాలా చాలా వర్త్ అనిపించింది. యాక్రిలిక్ కలర్స్ ఇలా కూడా వాడచ్చు అనిపించింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే బోల్డ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా, నా వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్